మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ఒక సైకాలజిస్ట్ శ్రావ్య గారు అని, వైజాగ్ నుంచి. నేను తనది ఇన్స్టాలో రీల్స్ చూశానండి, చాలా చక్కగా చెప్తారనమాట. సో నాకు అప్పుడు అనిపించింది బోల్డ్ అనే టాపిక్స్ శ్రావ్య గారితో చెయ్యొచ్చు అని చెప్పి నేను ఇన్స్టాలో పాపం మెసేజ్ చేసిన వెంటనే రిప్లై ఇచ్చారు. సో అలా అలా కాంటాక్ట్లోకి వచ్చేసారు. ఈరోజు మన ముందుకు వచ్చారు. బోల్డ్ అనే టాపిక్స్ మనం సైకలాజికల్ పరంగా శ్రావ్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రావ్య గారు. నమస్తే రాధా గారు. సో ఈ మధ్య కాలంలో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకునేసి భర్తల్ని చంపడం కానీ, లేదు అంటే భార్యల్ని చంపడం కానీ, ఇలా మనం చాలా చూస్తూ ఉన్నాం కదా. ఇలాంటి టైంలో ఆ పిల్లల పరిస్థితి ఏంటి, సైకలాజికల్గా వాళ్ళు ఎలా ఉంటారు, దాని గురించి ఒక్కసారి శ్రావ్యతో మాట్లాడదాం. సో శ్రావ్య గారు, ఇందాక నేను అన్నట్లు ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్లో ఎఫైర్స్ ఎక్కువ పెట్టుకునేసి ఇంట్లో భర్తను చంపేయడం, అలాంటి కేసెస్ మనం ఎక్కువ చూస్తున్నాం. భార్యల్ని చంపేయడం ఓకే, ముఖ్యంగా తల్లి, ఇందులో మనం ఎక్కువగా తల్లి గురించి మాట్లాడుకోవాలి, తర్వాత తండ్రి గురించి. అవునండి. ఒక తల్లి ఒక తండ్రిని చంపేస్తే ఆ పిల్లలు చూస్తూ ఉంటారు కదా. అవునండి. తండ్రిని చంపేశాక తల్లిని తీసుకెళ్ళిపోతూ ఉంటారు, తల్లిని చంపాక తండ్రిని తీసుకెళ్తూ ఉంటారు. అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుందండి? రేపు ఫ్యూచర్ లో వీళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది వీళ్ళ మీద? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మామూలుగా మనకి ఇల్లు అంటే సేఫ్టీ కదండి. ఇల్లు అనగానే సేఫ్ స్పేస్ వస్తుంది. అమ్మ నాన్న అన్న కూడాను సేఫ్ స్పేస్ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఇంట్లో ఇలాంటి గొడవలు అవుతున్నప్పుడు కానీ, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఇంట్లో అవుతున్నప్పుడు కొట్టుకుంటారు కదండి ఒకరినొకరు పేరెంట్స్. చీటింగ్ విషయం బయటపడినప్పుడు కానీ ఒకరికొకరు చాలా చిన్న వయసులోనే అండి విట్నెస్ ఏంటి, చీటింగ్కి విట్నెస్ అవుతారు, అమ్మా నాన్న గొడవలకు విట్నెస్ అయిపోతారు. ఇవన్నీ కాకుండా అండి వాళ్ళకి మ్యారేజ్ అంటే ఇలానే ఉంటుంది, ఇంత స్కేరీగా ఉంటుంది అనేది చాలా ఎర్లీ ఏజ్లోనే ఒక స్టాంప్ లాగా అయిపోతుందండి. సో ఇలాంటి కేసులో ఏమవుతుంది అంటే కాన్స్టెంట్ ఫియర్లో ఉండిపోతారండి పిల్లలు. నేను ఇందాక చెప్పినట్టు ఇల్లు అనేది సేఫ్ స్పేస్ లాగా ఉండాలి, అమ్మ నాన్న సేఫ్ స్పేస్ లాగా ఉండాలి. ఎప్పుడైతే ఇన్ని గొడవలు అవుతున్నప్పుడు వాళ్ళు హైపర్ విజిలెంట్గా ఉంటారండి. అంటే ఏంటి, ఎప్పుడు ఏ గొడవ అవుతుందా, ఎప్పుడు అమ్మ నాన్న కొట్టుకుంటారా, ఇంత హైపర్ విజిలెంట్తో ఉండడం వల్ల అండి చిన్నప్పుడే యాంగ్జైటీ డెవలప్ అయిపోతుందండి. ఇవన్నీ చూసి చూసి పిల్లలు రెండు రకాలుగా తయారవుతారండి. ఒకటి సేమ్ బిహేవియర్ అడాప్ట్ చేసుకోవడం, సేమ్ ఇంట్లో ఎలా అయితే గొడవలు అవుతున్నాయి, అరుచుకోవడం, కొట్టుకోవడం, అబ్యూస్ చేసుకోవడం, ఇవి అడాప్ట్ చేసుకుంటారు ఒక రకం. ఇంకొకరు ఏంటంటే జడిసిపోతారండి, విపరీతంగా భయపడిపోతారు. ఎంత భయపడిపోతారంటే వీళ్ళకి బయటికి వెళ్ళి ఏ పని చేయాలన్నా భయమే, ఒక ఆటో ఎక్కాలన్నా భయం, ఏం చేయాలన్నా భయం, అంత అంత భయపడిపోతుంటారండి. రెండు రకాలుగా మారుతారు. ఇంకానండి ఇన్ని చూశాక అన్నోయింగ్లీ అలాంటి రిలేషన్షిప్స్లోకి వెళ్తారండి వీళ్ళు. ఎందుకు, వాళ్ళకి అలవాటు అయిపోయింది అలాంటిది. వైలెన్స్ అనేది నార్మల్, వాళ్ళకి ఇంట్లో చూసేశారు వైలెన్స్ నార్మల్, గొడవలు నార్మల్, వాళ్ళు చూసిన ప్రేమే అలాంటి ప్రేమ. సో వెళ్ళి అలాంటి అలాంటి రిలేషన్షిప్స్లోనే పడడం. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదండి, ఒక చైల్డ్ ఆ యాంగర్ అదంతా నేర్చుకుంటారు, వాళ్ళతో ఎలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రాబ్లం. ఇంకొక చైల్డ్ ఏంటి, వెళ్ళి సేమ్ అమ్మ నాన్న ఎలాగైతే కొట్టుకున్నారో, అమ్మ నాన్న ఎలాగైతే అబ్యూస్ చేసుకున్నారో అలాంటి రిలేషన్షిప్లోనే వెళ్ళి పడతారండి. బికాజ్ వాళ్ళకి అది నార్మల్, చిన్నప్పుడు అలవాటు పడిపోయారు అలాంటి బిహేవియర్కి. సో వెళ్ళి అలాంటి రిలేషన్షిప్లోనే పడతారు. సో శ్రావ్య గారు, ఈ ఎఫైర్స్ వల్ల కానీ, సెపరేషన్ వల్ల కానీ పిల్లలు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? పిల్లలు చాలా ప్రభావం ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా సొసైటీకి మాట్లాడుకోవడానికి అదొక పెద్ద టాపిక్, ఎవరిది తప్పు అనేది. పిల్లలకి కూడా అదే ఉంటుందండి, అమ్మ తప్ప నాన్న తప్ప. వాళ్ళు కూడా సేమ్ కన్ఫ్యూజన్ లో ఉంటారు. కంటిన్యూస్ గా అమ్మది తప్ప లేకపోతే నాన్నది తప్ప, సేమ్ వాళ్ళు అదే కన్ఫ్యూజన్ లో ఉంటారండి. సో వీళ్ళకి నిజంగా ఇలాంటివన్నీ చూస్తే ఫ్రెండ్స్తో ఎలా పాపం ఎలా మూవ్ ఆన్ అవ్వగలుగుతారు వీళ్ళు? కరెక్ట్ అండి. అంటే ఒకటి సైకలాజికల్ చాలా డ్యామేజ్ అండి. ఇన్ని గొడవలు ఆడుకున్నప్పుడు ప్రేమ దొరకదు, ఎమోషనల్ అవైలబిలిటీ దొరకదు. ఇవన్నీ దొరకనప్పుడు ఏమొస్తుందండి, హంగర్, డెస్పిరేషన్ వస్తుంది, బయటకు వెళ్ళి వెతుక్కోవడానికి చూస్తారు. ఇవన్నీ మళ్ళీ అగైన్ అలాంటి రిలేషన్షిప్స్లోనే మళ్ళీ వెళ్ళి పడతారు. ఇప్పుడు అయితే ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధేస్తుంది. ఫస్ట్ పిల్లల మీద
చాలా ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళకు. అవునండి. బంగారం లాంటి భవిష్యత్తుని ఉమ్, పేరెంట్స్ చేతులారా కని నాశనం చేస్తున్నారేమో వాళ్ళ భవిష్యత్తుని అనిపిస్తది. సో ఉమ్. వీళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? కరెక్ట్ అండి. ఇప్పుడు ఈ నాన్ సెన్స్ లో పెద్ద విక్టిమ్స్ పిల్లలేనండి. Yes. వాళ్ళని అసలు ఇన్వాల్వ్ చేయొద్దండి. పిల్లలు లేనప్పుడు మీరు గొడవలు ఆడుకోవద్దు నేను అనట్లేదు. పిల్లల ముందు అసలు ఏమీ చేయొద్దు. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక మీకు ఏం గొడవలు ఉన్నా గొడవలు ఆడుకోండి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ డిస్టర్బ్డ్ మ్యారేజ్. ఆ డిస్టర్బ్డ్ మ్యారేజ్లో అసలు వీళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దండి. బిగ్గెస్ట్ విక్టిమ్స్ వాళ్ళే, పిల్లలే విక్టిమ్స్ ఇక్కడ. అంటే నిజంగా వీళ్ళు అప్పుడు ఎడ్యుకేషన్ మీద అసలు కాన్సన్ట్రేట్ చేయలేరు, అవునండి. వేటి మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. మీరు అన్నట్లు ఏంటంటే వీళ్ళకి కనిపించింది మళ్ళీ అదే రాంగ్ రూట్ లోనే వెళ్ళిపోతారు. చిన్నప్పుడు ఏదైతే అలవాటు పడ్డారు ప్రేమకి, ఎలాంటి ప్రేమ అయితే నార్మల్, వైలెన్స్ ఇస్ నార్మల్ వాళ్ళకి. అమ్మ నాన్న కొట్టుకోవడం నార్మల్. నిజంగా తలుచుకుంటేనే బాధగా ఉంది. అన్నీ ఉన్న ఇంకా పేరెంట్సే ఇక్కడ ముఖ్య కారణం. మీరు అన్నట్లు అవునండి. సేఫ్ ఏంటి అంటే ఇల్లు, పేరెంట్స్. పేరెంట్స్. అదే సేఫ్ లేనప్పుడు వాళ్ళ భవిష్యత్తు మొత్తం మనమే నాశనం చేసినట్లు ఉంటుంది. నిజంగా శ్రావ్య గారు చెప్పినట్లండి, కొంచెం పేరెంట్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మీకేమన్నా గొడవలు పడాలి అనిపిస్తే వాళ్ళు స్కూళ్ళకి వెళ్ళాక పడండి. నిజంగా కొంతమంది అత్త కోడలు కూడా పిల్లల మీద పడడం వల్ల పిల్లలు ఈ నానమ్మకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అవునండి. అవును. బికాస్ తను పిల్లల ముందర వాళ్ళ అత్తను అరుస్తుంది, కంప్లైంట్స్ ఇవ్వడం అత్త కోడల మీద, కోడల అత్త మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కన్ఫ్యూజన్ వచ్చేస్తుందండి. ఎవరిది తప్పు అనేది వాళ్ళకి ఆ ఎనాలిసిస్ చేసేంత వయసు కాదు అది. ఆ కన్ఫ్యూజన్ లోని బయటికి వెళ్ళి అదే ఉంటది. ఆ కన్ఫ్యూజన్ స్కూల్కి వెళ్ళాక కూడా మీరు పేరెంట్స్ ఇద్దరు గొడవ ఆడేసుకుంటారు పిల్లల ముందు. స్కూల్కి వెళ్ళాక దాని రోజంతా ఆలోచిస్తూ ఉంటారు. అక్కడ ఎందుకు అంత గొడవ అయింది, ఎవరిది తప్పు, అమ్మ ఓవర్ రియాక్ట్ అవుతుందా, లేదంటే నాన్న ఓవర్ రియాక్ట్ అవుతున్నారా, లేకపోతే నానమ్మ ఇక్కడ ఓవర్గా రియాక్ట్ అయిందా, ఇవే ఆలోచనలో ఉంటారు కదా. స్కూల్కి వెళ్ళాక కూడాను మీరు గొడవ ఆడేసుకుంటారు, గంటలో మర్చిపోతారు. పిల్లల మీద అది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. సో కరెక్టే అండి మీరు అన్నట్టు. పెద్దవాళ్ళు గొడవలు పడి మర్చిపోతారేమో కానీ పిల్లలకి అది మైండ్ లో అలాగే పడిపోతుంది. అంత లేత మనసులు ఉన్న పిల్లలతో మనం ఎంత బాగా కనెక్షన్ పెట్టుకుంటే వాళ్ళ లైఫ్ అంతా బాగుంటుంది. దయచేసి ఇంట్లో మాత్రం పిల్లల ముందర ఎటువంటి గొడవలు జరుపుకోకండి, పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ శ్రావ్య గారు. థ్యాంక్ యూ అండి.